హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిపుల్ ఏ కలెక్షన్స్. ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ శారీ టెజల్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ శారీ టెజల్ అనేది ఎలా వెయ్యాలనేది నేను మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఫస్ట్ ఒక నార్మల్ మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో ఒక 4 పోగులు తీసుకొని సూదిలో పెట్టేసుకొని ముడి వేసుకోవాలండి. దాంతో ఇప్పుడు ఆ థ్రెడ్ సహాయంతో ఈ గంటల్ని ఇలా ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్లుగా కట్టేసేసుకొని ఆల్రెడీ సిల్క్ థ్రెడ్ అండి. సిల్క్ థ్రెడ్ని ఒక 200 పోగులు అనేవి పోసేసుకొని నైటే నేను అంటే ముందు రోజు నైటే నేను ఒక 200 లేయర్స్ పోసి పెట్టేసేసుకొని గమ్తో అంటించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ గంటల మధ్యలో ఉన్న థ్రెడ్ తోటి మధ్యలో పెట్టేసేసి ముడి పెట్టేసేసుకున్నానండి. 3 ముళ్ళు వేసాను బిర్రుగా, అంటే పైన మనకి లూజ్ తగిలితే కిందకి దారం కనిపిస్తూ ఉంటుంది. సో పైన లూజ్ లేకుండా మొత్తం నీట్గా గట్టిగా పట్టేసుకోవాలి, గట్టిగా ముళ్ళు పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను జరీని తీసుకున్నాను. జరీని 2 లేయర్స్ తీసుకొని కింద ముడి పెట్టేసేసి ఇప్పుడు జరీతో నేను ఇలా ముడి వేస్తున్నానండి. చూడండి, వీడియోలో చూపించినట్లుగా మధ్యలో నుంచి ఇలా తీసుకొని వచ్చి దాన్ని చుట్టూ చుడుతున్నాను. ఇలా 4-5 రౌండ్లు చుట్టాక దాన్ని ఒక 2 టైమ్స్ మళ్ళీ ముడికుట్టులాగా సూదిని దారంలో నుంచి ముడి పెట్టుకొని రావాలి. అలానే ఇప్పుడు ఇక్కడ తిప్పేటప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుందండి. చూడండి, నేను ఒక వేలు మీద ఇంకొక వేలుని పెట్టి ఆ మధ్యలో దారాన్ని గట్టిగా కదలకుండా పట్టుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి. అలా పట్టుకోకపోతే జరీ మనకి లూజ్ అయిపోయి పైకి కిందికి అలా వెళ్ళిపోతుంది. ఈక్వల్గా ఒకదాని పక్కన ఒకటి పడదనమాట. అందువల్ల నేను ఆ 2 ఫింగర్స్ని యూస్ చేసుకొని జరీ కదలకుండా పట్టేసుకుంటాను. అలానే పైన ఇప్పుడు ఒక 2 ముళ్ళు వేసుకుంటున్నాను. జరీని చాలా టైట్గా మాత్రం అస్సలు లాగకూడదండి. చాలా సింపుల్గా అవసరమైనంత వరకే లాగాలి. ఎక్కువ లాగితే తెగిపోతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇలా చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి. ఇంతే, చివరిలో మనం లెంత్ చూసుకొని